వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణ మీద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన అసైన్డ్ భూముల కేసుని హైకోర్టు కొట్టేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడిని చట్టపరంగా ఇరికించడానికి గతంలో చాలా ప్రయత్నాలు చేశాడు. అవన్నీ కూడా విఫలమైనాయి. రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్లు, కేసులు అన్నీ కోర్టులు కొట్టేసినాయి. అంటే ఇతను పెట్టినవన్నీ కూడా తప్పుడు కేసులు అని అందరికీ అర్థమవుతుంది. ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడిని ఇరికించాలని, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలని ఈ రామకృష్ణారెడ్డి కుప్పిగంతులు వేశాడు. ఇతను చంద్రబాబు నాయుడు మీద చాలా కేసులు పెట్టాడు. మచ్చుకు ఒకటి రెండు చెప్తా. 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు ఆడియో ఉంది కాబట్టి ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చాలి, ఈ కేసు దర్యాప్తుని సిబిఐకి అప్పగించాలని సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు వేశాడు ఇతను. యాక్చువల్గా ఆ కేసుకి ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, ఆ కేసుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎలాంటి సంబంధం లేదు. అది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో కేసు, తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తున్న కేసు అది. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇందులో చంద్రబాబుని ఇంక్లూడ్ చేయాలి, అలాగే దీన్ని సిబిఐ విచారణ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఆ పిటిషన్లు కొట్టేయడమే కాకుండా రాజకీయ కక్ష సాధింపులకు కోర్టులను వేదికగా మార్చుకోవద్దని తీవ్రంగా మందలించింది ఇతన్ని. అమరావతిలో అసలు పనులు మొదలు పెట్టని, అలైన్మెంట్ ఖరారు చేయని ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగినాయి, చంద్రబాబు తన వర్గానికి మేలు చేశారు అలైన్మెంట్ ఖరారు చేయటంలోని జగన్ హయాంలో ఇతను సిఐడికి ఫిర్యాదు చేశారు, కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని, అలాగే దర్యాప్తుని సిబిఐకి బదిలీ చేయాలని, కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకు మార్చాలని హైకోర్టులో 3 పిటిషన్లు వేశాడు ఇతను. ఆ 3 పిటిషన్లకు లోక స్టాండ్ లేదని హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ రాజధానిలో ఈ అసైన్డ్ ల్యాండ్ కేసు కూడా కొట్టేసింది. అమరావతి పరిధిలో పేద ఎస్సీ ఎస్టీ రైతుల అసైన్డ్ భూములు బెదిరించి బలవంతంగా తక్కువ ధరలకి చంద్రబాబు, ఆయన పరివారం, నారాయణ వీళ్ళంతా తీసుకున్నారు. దానికోసం అసైన్మెంట్ చట్టాన్ని సవరించారని ఇతను కేసు పెట్టాడు. ఆ కేసుని సిఐడి కేసు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ కేసుని హైకోర్టు కొట్టేసింది. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమే పెట్టినట్టుందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కోసం, రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కోసం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు పట్టా రైతులతో పాటు అసైన్డ్ భూములు ఉన్న రైతులకు కూడా లాభం చేకూర్చే విధంగా అసైన్డ్ భూములను కూడా పూలింగ్లోకి తీసుకొని పట్టా రైతులకు ఇచ్చినట్టుగానే ప్యాకేజ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒక చట్టాన్ని చేసింది. మామూలుగా అసైన్డ్ ల్యాండ్స్ అమ్ముకోవడానికి వీలుండదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి అసైన్డ్ భూములు ఉన్న రైతులు కూడా పూలింగ్కి ఇవ్వచ్చు. పట్టా రైతులకు ఎలాగైతే 1000 గజాల రెసిడెన్షియల్, 250 గజాల కమర్షియల్ ప్లాట్లు ఇస్తున్నారో అలాగే వీళ్ళకు కూడా 800 గజాల రెసిడెన్షియల్, 200 గజాల కమర్షియల్ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. చంద్రబాబు నాయుడు, నారాయణ తమ వర్గీయులకు లాభం చేకూర్చుకునేందుకే ఈ అసైన్ ల్యాండ్స్ అమ్ముకునే వెసులుబాటు తీసుకొచ్చారని రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. 2016లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల తర్వాత 2021లో ఇతను కేసు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంన్నరకి ఇతను కేసు పెట్టాడు. సిఐడి వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని పేర్కొంటూ హైకోర్టు కొట్టేసింది. ఏ ఒక్క రైతు కానీ, భూ యజమాని కానీ అభ్యంతరం చెప్పనప్పుడు, ఏ బాధితుడు కూడా కోర్టుని ఆశ్రయించినప్పుడు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు పెట్టడం ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమైంది ఇది అని హైకోర్టు పేర్కొంది. 2016లో ఇచ్చిన జీవో మీద 5 ఏళ్ల తర్వాత కేసు పెట్టడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. దానికి సహేతుకమైన కారణాలు కూడా ఇందులో మెన్షన్ చేయలేదని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రోజున ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రభుత్వ పాలసీని నేరపూరిత కుట్రగా చిత్రీకరించడం ప్రమాదకరం, ఇది ప్రజాస్వామ్య పునాదులను కదిలించి వేస్తుందని కోర్టు పేర్కొంది. సిఆర్డీఏ నిర్ణయాలకు చట్టబద్ధమైన రక్షణ ఉన్నప్పుడు ప్రాసిక్యూట్ చేయలేమని, న్యాయం కోసం కాకుండా చట్టాన్ని ఒక ఆటలాగా రామకృష్ణారెడ్డి దుర్వినియోగం చేశారని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రిని, మాజీ మంత్రిని లక్ష్యంగా చేసుకున్నారని, నేరారోపణలు ఊహాజనితంగా ఉన్నాయని ఈ కేసును కొట్టేస్తున్నామని జస్టిస్ వై లక్ష్మణరావు తీర్పు చెప్పారు. నేర విచారణ ప్రక్రియ రాజకీయ ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రతీకారాలకు ఆయుధంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి
తన సొంత నియోజకవర్గంలో ఇతను మంగళగిరి నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించాడు. మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని వస్తున్నా రాజధానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేయించాడు, ప్రపంచ బ్యాంకు ఫిర్యాదులు చేయించాడు, రాజధానికి వ్యతిరేకంగా చేయాల్సిన కుట్రలన్నీ చేశాడు. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద చాలా కేసులు పెట్టాడు. అవన్నీ కూడా కోర్టులో నిలబడలేదు. ఈ కేసులు కొట్టేసిన తర్వాత ఇతని మీద ఎవరైతే బాధితులు ఉన్నారో, అంటే ఇతను తప్పుడు కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా నారాయణ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు మాలిషియస్ ప్రాసిక్యూషన్ కింద కేసు నమోదు చేయొచ్చు ఇతని మీద. అంటే న్యాయం కోసం కాకుండా కేవలం పాత కక్షలతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని, అతని ప్రతిష్టను మసకబార్చాలని చెడుద్దేశంతో కేసులు పెట్టినప్పుడు, అలాగే ఈ తప్పుడు కేసుల్లో బాధితుడు కోర్టు ద్వారా నిర్దోషిగా ప్రకటించబడినప్పుడు ఆ కేసుల వల్ల బాధితుడికి ఆర్థిక నష్టం, మానసిక వేదన, సమాజంలో గౌరవ మర్యాదలు దెబ్బతిన్నప్పుడు, ఒక్క మాటలో చెప్పాలంటే చట్టాన్ని న్యాయం కోసం కాకుండా ఒకరి మీద కక్ష తీర్చుకోవడానికి ఆయుధంగా వాడుకున్నప్పుడు ఈ మాలిషియస్ ప్రాసిక్యూషన్ ద్వారా చర్యలు తీసుకోవచ్చు, డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళు ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించమని కోర్టుని ఆశ్రయించవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.